నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన గురించి నేను చెప్పే కన్నా మీరు ఒక్కసారి ఆయనని చూసేస్తే మీకు అర్థమైపోతుంది. నన్నద శేఖర్ భాష గారు. నమస్తే సార్. అది నేనే. సార్ ఏంటి అసలు ఆర్జే శేఖర్ భాష ఒక్కసారి ఎఫ్ఎంలో, అంటే నేను ఈ ఫీల్డ్లోకి రాకముందు ఎఫ్ఎంలో ఆ వాయిస్ వినటానికి తహతహలాడేదాన్ని. సాంగ్స్ కానీ, ఆ పోర్ట్రేట్ చేయటం విషయంలో కానీ, మీలాంటి వాళ్ళు చాలామంది వాయిసెస్కి తీసుకొని ఒక యాంకర్ అవ్వాలనే అంబిషన్తో ముందుకు వచ్చిన వాళ్ళం మేము. మీలాంటి వాళ్ళు చాలామంది స్ఫూర్తి. అలాంటి ఆర్జే భాష, శేఖర్ భాష ఈరోజు సోషల్ మీడియాలో కేసులు, అసలు అన్నెసెసరీ పెంటలో అనొచ్చో లేదో, ఈ ఏంటిది? అంటే కొన్నిసార్లు కొన్ని జాబ్స్ చాలా గట్టిగానే ఉంటాయి. పెంట క్లీన్ చేసేవాళ్ళు లేకపోతే ఊరంతా కంపు కొడుతుంది. సో అటువంటి జాబ్ నేను తీసుకుని ఎవడు కూడా చేయటం వేరు, పెంట అంటించుకోవటం వేరు. అంటుతుంది, చేసేటప్పుడు కొద్ది గొప్ప అంటుతుంది. అయితే ఏం చేయాలంటే దానికి కొంత ధైర్యం కావాలి మనకి. అండ్ కేసులు ఇవన్నీ ఫేస్ చేయకుండా ఎవరు ఉద్యమాలు చేసిన వాళ్ళు కూడా లేరు. మనకి రేవంత్ రెడ్డి గారి మీద కేసులు లేవా? ఆయన మంచి ఉద్యమ స్ఫూర్తితో పోరాడలేదా? ఇవాళ సీఎం అయ్యారు ఆయన. డ్రగ్స్ అరికట్టడానికి అంత మంచి స్టెప్స్ తీసుకుంటున్నారు ఆయన. సో అటువంటి ఆయన పరిపాలనలో మరి ఒక డ్రగ్ పెడ్లర్ చెలరేగిపోతూ ఇష్టం వచ్చినట్టుగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టుకోగలుగుతారు. కొంతమంది పోలీసులతో అక్రమ సంబంధాలు పెట్టుకొని, కొంతమంది మీడియా వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఒక లిటరలీ ఒక అరాచకం సృష్టిస్తున్నారు. కళ్ళ ముందే కనబడుతోంది. ఆవిడ మీద వరలక్ష్మి డ్రగ్స్ కేసు, ఇంకోటేమో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన, ఒకటి కన్జ్యూమర్, ఒకటి పెడ్లర్. అంటే పిండి పండైంది అంటారు చూడండి. ఫస్ట్ కన్జ్యూమర్గా స్టార్ట్ చేస్తారు. అంటే కన్జ్యూమర్ అంటే మీకు అర్థమవుతుంది కదా, ఫస్ట్ సుఖం కోసం తీసుకుంటారు డ్రగ్స్, అప్పుడు పట్టుబడింది. తర్వాత కొన్నాళ్ళు కట్ చేస్తే డ్రగ్ పెడ్లర్గా కేసు నమోదైంది. సో ఏ కేసులో ఏం తేలట్లేదు ఇప్పటిదాకా. సంవత్సరం అయింది వరలక్ష్మి కేసు అయ్యి, దాంట్లో 12 మంది ఉన్నారు, ఇవాళ దాకా తేల. ఇదంతా రొచ్చే, పెంటే, నిజంగా పెంటే. కానీ క్లీన్ చేయడానికి నేను రావాలి అని ఏ రోజు అనుకోలే. బట్ వచ్చినప్పుడు ఇఫ్ సంబడి ఈజ్ లుకింగ్ అప్ టు మీ, వేర్ ఈజ్ శేఖర్ భాష? కింద కామెంట్స్ చూడండి. ఏదన్నా వస్తే లావణ్య వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే శేఖర్ భాషని అడగండి, వాడు ఏదో ఒకటి ఆధారం తీసుకొస్తాడు, ఏదో చెప్పాడు. నాకు వద్దు ఈ పెంట అని చెప్పి నేను వెళ్ళిపోదాం అనుకున్నా కూడా నన్ను మళ్ళీ లాగుతున్నారు దీంట్లో. ఓకే, రాజ్ తరుణ్కి, మస్తాన్ సాయికి మీకు ఉన్న రిలేషన్షిప్ ఏంటి అసలు? మీ ముగ్గురికి ఎలా కోఆర్డినేట్ అయింది అసలు? ఎలా అంటే రాజ్ తరుణ్తో ఫస్ట్ రిలేషన్ ఏంటంటే జస్ట్ లైక్ ఏ సెలబ్రిటీ. మాకు అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్ కోసం వచ్చిన, జస్ట్ మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట్టే నేను 2-3 సార్లు రాజ్ తరుణ్ ఇంటర్వ్యూ చేశాను. బట్ ఇంకొంచెం దాని మించి రిలేషన్ ఏంటంటే వినాయక చవితి పండాలకి మేము ప్రత్యేకంగా వినాయకుడు విగ్రహం పెడతాం. జనాల్లో ఈకో ఫ్రెండ్లీ అవేర్నెస్ పెంచడం కోసం గ్రీన్ గణేష్ అని చెప్పి చేస్తాం. ప్రతి సంవత్సరం బిగ్ ఎఫ్ఎం రిలీజియస్గా చేస్తుంది. చాలా పెద్ద ఈవెంట్ అది. పెద్ద మాల్స్లో పెడతాం, ఐమాక్స్లో కానీ, లేకపోతే ఇలా నెక్స్ట్ గేల్ ఏరియా, ఇలా ప్రతి చోట ప్రతిసారి ఒక్కొక్కటి పెడతాం. అలా పెట్టినప్పుడు సెలబ్రిటీస్ని ఇన్వైట్ చేస్తుంటాం. అందులో రాజ్ తరుణ్ కూడా ఇన్వైట్ చేస్తుంటాం అప్పుడప్పుడు. అలా ఆయన వచ్చి మాతో సరదాగా డ్యాన్స్లు వేసి చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అటువంటి వ్యక్తికి సడన్గా ఒక రోజున రాజ్ తరుణ్ మీద ఒక అమ్మాయి ఫిర్యాదు, అతను మోసం చేశాడని. కానీ ఏంటి, నాకు తెలిసిన రాజు చాలా మంచివాడే, ఇలా చేసి ఉండే, సరే వాట్ ఎవర్ సెలబ్రిటీస్ కదా ఉంటాయిలే అనుకున్నాను. బట్ ఆ నెక్స్ట్ రోజు కట్ చేస్తే ఆ అమ్మాయి వాయిస్ ఒకటి రిలీజ్ అయింది బయటికి. ఆయన శ్రేయో బ్లష్లో ఎవరు రిలీజ్ చేసి ఉంటారు. దాంట్లో చాలా బీప్లు ఉన్నాయి. అది తిడుతోంది కొడుతున్నట్టుగా అనిపిస్తోంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎవరికి ఓపికగా వినేంత పేషెన్స్ కూడా లేదు. సరే, నాకు కొంత ఇటువంటి సిమిలర్ కేసు నేను ఇంతకుముందు గతంలో చూస్తున్నా. అప్పుడు నాకు అనిపించింది మేబీ ఐ కెన్ హెల్ప్ హిమ్ అని చెప్పి రాజ్ తరుణ్కి మెసేజ్ చేశాను. రాజ్, ఆలోకినా నీకేమైనా హెల్ప్ కావాలా, ఇటువంటి చూశాను, కొంత నార్సిస్టిక్ ఇవన్నీ కనబడుతున్నాయి దాంట్లో అంటే ఐ కాల్ యూ బ్రో అన్నట్టు. నా అలాగే 100 మంది మెసేజ్ చేసి ఉంటారు, హీరో కాబట్టి. అందులో నేను ఒకడిని, పెద్ద పట్టించుకోలేదు. సరే, తర్వాత మీడియాలో అప్పుడప్పుడు చిన్న చితక వాటికి ఎక్స్పర్ట్గా పిలుస్తుంటారు నన్ను. అలా పిలిచినప్పుడు నీ ఒపీనియన్ ఏంటి అన్నప్పుడు, మనం ఇంతకుముందు ఒక సిమిలర్ కేసుని ఏదో అప్పట్లో మీకు ఎవరికి తెలియదు, నేను ఇట్లాంటివి చిన్న సర్వీసులు చేస్తుండే. ఒకసారి రాజ్ తరుణ్ తోటి కాస్త హైప్ ఎక్కువైంది తప్ప, అంతకుముందు ఇట్లాంటిది ఒక కేసు నేను తీసుకొచ్చాను. అదే లక్ష్మీ పడాల్. ఓకే, ఈవిడ ఆల్రెడీ పెళ్లి చేసుకొని. ఓకే, లక్ష్మీ పడాల్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ రాజ్ తరుణ్, సరే అక్కడికి వద్దాం. సో ఈ కేసు చేస్తున్నాం కాబట్టి అదే కాలేజ్కి ఇది వస్తుంది అన్నట్టుగా చెప్తూ చేసిన ఇంటర్వ్యూ కొంచెం గట్టిగా పేలింది. పేలిన తర్వాత మరి వాళ్ళ సైడ్ వాళ్ళ నుంచి కొంతమంది ఛాలెంజ్లు చేయడం మొదలెట్టారు.
అవునా ఆ, ఎట్లా మాట్లాడతావు, ప్రూఫ్ రాస్తారు చెప్పినంత మాత్రం నిజమైపోతుందా, అది ఇది అంటే నేను కొంత మళ్ళీ మాట జారిన తర్వాత నిలబెట్టుకోకపోతే పరుగు పోతుంది కదా. ఉమ్, సో అదొకటి. ఇంకోటి ఏంటంటే ఆల్సో క్యూరియస్, నాకు ఆల్రెడీ ఒక ఒక పద్ధతి ఒకటి అలవాటైంది కాబట్టి నేను జనరల్గా చిన్న సైజు ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అనేది తయారైన అప్పటికే. ఓకే. సో నేను ఎఫ్ఐఆర్లు తీయడము ఇవన్నీ తెలిసిన వాళ్ళతో సర్కిల్లో మన నెట్వర్క్లో కనుక్కుంటూ గుంటూరులో ఎక్కడో పట్టాపురంలో ఉంది ఒక ఎఫ్ఐఆర్ రాస్తారని చెప్పింది. పట్టాపురం అని చెప్పాలి, గుంటూరులో ఇట్లా మస్తాన్ సాయి మీద ఈఎంఐ కేసు పెట్టింది, నేను పెళ్లి చేసుకుంటాను, నేను మొగుడిని అయితే ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలని చెప్పి ఎలా కేసు పెట్టిందని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఉమ్, అది పట్టుకొని గుంటూరులో 50-60 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. సో వెతికితే చెప్పెట్టే చాలా మంది, అందులో టక్కుమని ఒకటి తగిలింది, ఉమ్, పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఒకటి ఉంది అని చెప్పి. అండ్ ఈవిడ చేసింది ఏంటంటే బయటికి ఈవిడ మన్నేపల్లి లావణ్య ఇలాంటివన్నీ చెప్పడం, ఆ స్పెల్లింగులు మేము చూడడం, కొంతమంది ఎన్ఎన్ఏనా ఇవన్నీ చెక్ చేసుకుని ఫైనల్గా దొరికింది. పట్టుకొస్తే ఫస్ట్ ఎఫ్ఐఆర్ దొరికింది, ఉమ్, కంప్లైంట్ దొరికింది, కానీ దాని కింద ఆవిడ రిటర్న్ కంప్లైంట్ దొరకలేదు. సరే బట్ ఎఫ్ఐఆర్ చూసింది, ఎఫ్ఐఆర్లో చాలా క్లియర్ కట్గా మెన్షన్ చేసింది, వీడిని నేను ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, వీడు నన్ను వాడుకున్నాడు, సంసారం చేశాడు, తర్వాత ఒక రోజున పెళ్లి చేసుకోమని అడిగితే ఉమ్, నన్ను ఒక లాడ్జికి పిలిచి ఆ లాడ్జిలో బాగా కుమ్మి చంపే ప్రయత్నం చేసి నా దగ్గర ఉన్న ఫోన్లు డివైజులు అన్నీ లాక్కుని తర్వాత నన్ను మానభంగం కూడా చేసి ఇవన్నీ కూడా పెట్టిందనమాట. ఉమ్, సో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో అది నిజమో కాదో అవన్నీ పక్కన పెట్టేస్తే మనకు కావాల్సిన పాయింట్ ఏంటి దీంట్లో, ఈవిడ మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. ఒక పెళ్ళైన ఆవిడ పెళ్లి చేసుకోమని ఎలా అడుగుతుంది? ఓకే. ఆల్రెడీ రాజస్థాన్ రిలేషన్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోమని ఎలా అడుగుతుంది? ఓకే. ఇది నేను రైజ్ చేశాను. అయితే రాజ్ తరుణ్కి మస్తాన్ సాయికి ఎక్కడ పరిచయం లేదు అంటారా? ఎందుకు లేదు, ఉంది. అయ్యో పరిచయం అంటే వీళ్ళంతా ఈవిడ బ్యాచ్, మస్తాన్ సాయి, చింటూ, ప్రభాకర్ రెడ్డి, ఈ వరలక్ష్మి కేసులో ఉన్న 12 మంది ఎవరైతే ఉన్నారో ఉమ్, వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది బయట కూడా ఉన్నారు, ప్రీతి, ఉదయ్, వీళ్ళంతా ఒక బ్యాచ్ బేసికలీ ఫస్ట్లో పార్టీలు చేసుకుంటూ ఉంటారు. బట్ రాజ్ తరుణ్ ఏంటంటే ఒక కృతజ్ఞత భావం, ఎలా అంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఉయ్యాల జంపాల ఆ టైంలో తనకి ఉండడానికి షెల్టర్ కోసం చూస్తున్నప్పుడు అప్పుడు ఈవిడ పెద్ద మనసుతోటి మా అపార్ట్మెంట్ అదే తను ఉంటున్న ఏదో ఎక్కడో ఆ ఇంటి పక్కనే ఒక పోర్షన్ ఖాళీగా ఉంది, వచ్చి నువ్వు దాంట్లో ఉండు. దాంట్లో పెద్ద మనసే ఉందండి. ఆవిడ తన ఇంట్లో చోటు ఇవ్వలేదు అంటే కదా, ఫ్రీగా పక్కింట్లోనే. ఫ్రీగా. ఓకే. సో కొన్నాళ్ళు మేబీ 1 వీక్ లేకపోతే 10 days అలా షెల్టర్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు అప్పుడు ఆల్రెడీ అంటే రాజు చెప్పిన మాట ఇది. ఎవరు? లావణ్య. లావణ్యకి ఆ షెల్టర్ ఫ్రీగా ఎలా దొరికింది? లావణ్య తన ఆల్రెడీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటే పాతకాలంలో ఎవరో తన బాయ్ ఫ్రెండో మరి వాళ్ళతో ఉంటున్న టైంలో రాజ్ తరుణ్ అక్కడికి వచ్చి అక్కడ ఉన్నప్పుడు కొన్నాళ్ళు ఈవిడ రాజ్ తరుణ్ మరి తో కొంచెం చనువుగా మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఆ బాయ్ ఫ్రెండ్కి బాగా ఎన్వి అయ్యి రాజ్ తరుణ్ కొట్టాడట. కొట్టినప్పుడు ఇంకా సరే ఎందుకు వచ్చి ఇంకోవాలని చెప్పి రాజ్ తరుణ్ అక్కడి నుంచి ఖాళీ చేసి వేరే చోటుకి వెళ్ళిపోయాడు. వారం నెల రోజులు ఎన్ని రోజులు నాకు కరెక్ట్గా గుర్తులేదు, బట్ వాట్ ఎవర్ ఆవిడ పెద్ద మనసు అక్కడ చాటుకుంది పాపం రాజ్ తరుణ్కి ఇది ఇచ్చి. తర్వాత అప్పుడప్పుడు కలవడం ఈ దీంతో అది గొడవ అయిపోయింది, తర్వాత వెళ్ళిపోయాడు. సో రాజ్ తరుణ్ మెల్లమెల్లగా పెద్ద స్టార్ అవుతున్నాడు. ఆ టైంలో కూడా ఈ న్యూ ఇయర్ పార్టీలని రాజ్ తరుణ్కి మందు అలవాటు, మందు పార్టీలకి వాటికి వెళ్తుంటాడు. సో దాంట్లో వీళ్ళందరూ కూడా ఈ పబ్బులు వీటిలోకి వెళ్ళి చేసుకోవడం, నిఖిల్ లేకపోతే వరుణ్ సందేశ్ వీళ్ళందరూ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వీళ్ళు బేసికలీ. అయితే వీళ్ళందరూ ఒక స్టార్ దీంట్లో ఉంటే ఈవిడ సర్కిల్ ఎవరంటే మస్తాన్ సాయి, చింటూ, ఇంకా ఇంకొంతమంది బ్యాచ్. వీళ్ళు దే ఆర్ ఇంటూ హార్డ్ కోర్, వీళ్ళు ఓన్లీ పబ్ పార్టీ, వీళ్ళు డ్రగ్స్ ఇవన్నీ కూడా ఇది ఉండే అని మనకు అర్థమవుతుంది ఈ వరలక్ష్మి ఎఫ్ఐఆర్ తోటి. ఇదేమైంది తర్వాత పోను మేబీ 2014 January 1 ఆ టైంలో అనుకుంటా ప్రపోజ్ చేయడము, ఈవిడ ప్రపోజ్ చేయడము, ఆయన ప్రపోజ్ చేయడం, మొత్తానికి ఇద్దరు ఇంటూ రిలేషన్ అన్నట్టుగా మనకి తెలిసింది. అంటే అక్కడ బాయ్ ఫ్రెండ్ ఇది నిజమే అయింది కదా, అనుమానం నిజమే అయింది కదా? నిజమే అవుతుంది. అంటే అప్పట్లో ఈవిడికి ఒక క్రష్ ఉండిందేమో రాజ్ తరుణ్ మీద. సో తర్వాత అంటే ఆయన తర్వాత ఇంకా కొంతమంది ఉన్నట్టుగానే తెలుస్తుంది మనకి కొన్ని ఆధారాల వల్ల. సో వాళ్ళ పేర్లు అవన్నీ ఎందుకు లేని బట్ ప్రస్తుతం
దట్స్ ఓకే. ఫస్ట్ ఒక అంటే బాయ్ ఫ్రెండ్ తో రాజ్ తరుణ్ కొట్టించింది, తర్వాత రాజ్ తరుణ్ కొట్టించలేదు పాపం, ఓకే ఆయనే ఎన్వి అయ్యాడు. ఓకే కొట్టాడు, తర్వాత ఆయన అదే రాజ్ ఎందుకు నా తరుణ్ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నారో నువ్వు ఊరికే అని చెప్పి కోపం తెచ్చుకుని కొట్టాడు. ఓకే తర్వాత తర్వాత రాజ్ తరుణ్ ని ప్రపోజ్ చేసింది. ఎవరు ప్రపోజ్ చేసిందో మరి ఆయన చేశాడో మనకు తెలియదు. మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ అయితే స్టార్ట్ అయింది అరౌండ్ 2014 జనవరి 1st. అప్పటిదాకా ఊరికి అప్పుడప్పుడు ఫ్రెండ్లీగా దే ఆర్ సీయింగ్ ఈచ్ అదర్ ఆ టైప్లో అనుకోవచ్చు. తర్వాత స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన కొన్నాళ్ళకి కలిసి ఉండడం అట్లా వస్తూ పోతుండడం. అప్పుడు ఎప్పుడో రకరకాల ఇళ్లలో ఉండేవాళ్ళు. ఇప్పుడు కోకాపేట వెళ్ళ కాదు, అది వేరే ఇంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు కూడా జంతు ప్రేమికులు, ఒక్కొక్కరు కొనుక్కోవడము, అవన్నీ పెట్టుకోవడం ఇట్లా. సో ఈవిడ చాలాసార్లు వాళ్ళ నాన్న వాళ్ళు కూడా పరిచయం చేశాట రాజ్ తరుణ్. సో అప్పట్లో అమ్మాయి బాగుందిరా, పెళ్లి చేసుకుంటే బాగుంటుందని వాళ్ళ నాన్న వాళ్ళు కూడా అనుకున్నారట. కానీ ఈవిడ ఎప్పుడు రిజెక్ట్ చేసేది, నాకు పెళ్లి గిల్లి అటెండ్ అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పి. సో ఆ రికార్డ్ కూడా ఉంది నా దగ్గర. యాక్చువల్లీ వీళ్ళు అడిగారు, రాజ్ తరుణ్ కూడా కొన్నాళ్ళు అడిగినట్టుగా సమాచారం. అప్పట్లో 2014-15 దాని ఆవిడ వద్దు, నాకే టెన్ బాడవ అని చెప్పి అడిగా. తర్వాత ఆఫ్టర్ ఒక 2 ఏళ్ళు ఆ టైంలోనే 1.5 year తర్వాత షీ మూవ్డ్ ఆన్ విత్ సంబడి, చింటూ. ఆ తర్వాత చింటూ ద్వారా, చింటూ కన్నా ముందు ఒక ఆయన పరిచయం, ఆయన పేరు సరే సంబడి, ఒక స్పెషల్ ఒక వెరీ కీలకమైన పర్సన్. ఈ మస్తాన్ సాయిని చింటూని పరిచయం చేసింది ఈయన. రాజ్ తరుణ్ కన్నా ముందే వీళ్ళిద్దరూ పరిచయం. కాదు పేరు ఎందుకు లేదు, మగధరి పేరు కదా చెప్పేసుకోవచ్చేమో, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదేమో. బట్ ఆయనకి నేను మాట ఇచ్చాను చెప్పనని. బట్ ఆయన చెప్పుకొచ్చాడు ఒక రోజు నాకు ఫోన్ చేసి. ఇంత అయిన తర్వాత ఇంకా పేరుదే ఉందండి, ఎందుకంటే ఆయన ఎప్పుడు హీఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ డ్రగ్స్ ఆర్ ఎనీథింగ్. యాక్చువల్గా అంటే ఎటువంటి పాప పనుల్లోనూ ఆయన పేరు లేదు. ఆయన ఏదో మందు కొడతాడు, సిగరెట్ తాగి ఏడో మొదలు పడుకుంటాడు, ఏదో ఆయన బాధల్లో ఆయన ఉన్నాడు తప్ప. ఆయన ఒకరోజు ఫోన్ చేసి చెప్పాడు, భయ్యా మీరు ఇప్పుడు ఏదో రీసెర్చ్ చేస్తున్నారు అనుకుంటున్నారు, అసలు ఈ కథానికి మూలం స్టార్టింగ్ అంతా నేనే, ఆ పాపాత్ముడు నేనే. ఈ మస్తాన్ సాయిని చింటూని ఈ అమ్మాయికి ఇంట్రడ్యూస్ చేసిందే నేను. సో కొన్నాళ్ళు చింటూతో ఫ్రెండ్షిప్ ఉన్న తర్వాత మళ్ళీ చింటూతో ఏదో బ్రేకప్ అయిందో, లేకపోతే మస్తాన్ సాయి తర్వాత వీళ్ళందరూ ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అట్లా బ్రేకప్లు అయిపోయి ఆవిడ ముందుకు మూవ్ అవుతున్న టైంలో అప్పట్లో రాజ్ తరుణ్ స్టిల్ షీస్ ఫ్రెండ్. బ్రేకప్ అయిపోయినా కూడా లైక్ బ్రాడ్ మైండెడ్, కలుస్తుంటారు, ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. బ్రేకప్ అయితే బ్రేకప్ ఓకే, దాని గురించి మనలాగా అంటే నువ్వు నాశనం అయిపోవాలి అట్లా అనుకునే బ్యాచ్ కాదు. కొంత రాజ్ తరుణే కదా బేసికల్. బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా కలుస్తున్నా కూడా హాయ్ హలో అని చెప్పి పలకరించగలిగే సంస్కారం అంటే కొంచెం బ్రాడ్ మైండెడ్ అనే చెప్పాలి, అంతే కదా. ఏమన్నా ఈ ఏళ్ళు అప్పట్లో అయితే పోతే నువ్వు నాకు కనపడదు, నీ మొహం నాకు చూపించుకో అని చెప్పి పోతుంటారు కదా. సరే అప్పుడప్పుడు కలుస్తుంటారు అనుకున్నాం. ఆ తర్వాత కొన్నాళ్ళకి రాజ్ తరుణ్ కోకాపేట విల్ల, అది కూడా పాపం అతనికి ఏదో 2 సినిమాలు 3 సినిమాలు చేసినప్పుడు ఆ రెమ్యూనరేషన్ తీసుకుంటే నువ్వు మొత్తం చేస్తావు, దానికి ట్యాక్స్ వీక్స్ లేవు అవుతుంది, దానికన్నా ఇల్లు తీసేసుకోవాలి అని చెప్పి ఆ ప్రొడ్యూసర్ శంకర్ గారు ఇచ్చినట్టున్నారు. దానికి రెమ్యూనరేషన్కి ఈక్వల్గా ఇది ఇచ్చారు. అప్పట్లో 5 కోట్లు ఎంతో ఆ విల్ల. సో అలా ఆ విల్లా తీసుకున్న తర్వాత ఈ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అంటే అప్పుడు నేను ఇల్లు ఏమీ లేనప్పుడు ఇచ్చింది కదా అనేదంటే ఆవిడ కొంచెం కొన్నాళ్ళు ఏదో గెస్ట్గా ఉన్నప్పుడు మెల్లగా ఆవిడ అక్కడికి వచ్చి తన కార్యకలాపాలు మొదలెట్టింది. ఫ్రెండ్స్ని పిలుచుకుంటూ ఉండేది. రాజ్ తరుణ్ అంటే మీరు నమ్మరు, ప్రపంచంలో ఇటువంటి మనుషులు ఉంటారా, ఇంత మంచితనం ఉంటుందా అని చెప్పి. సో రోజు పార్టీలు ఇది. తర్వాత మెల్లమెల్లగా రాజ్ తరుణ్ ఏంటి అని అడిగినా కూడా, రే గుర్తులేదా నీకు తిండికి తికానా లేని రోజున నేను నిన్ను తీసుకొచ్చి ఇక్కడ నా దగ్గర పెట్టుకున్నాను రా, ఇప్పుడు నువ్వు పెద్ద స్టార్ అయిపోతే ఎవడికి గొప్ప, ఇటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ డైలాగులు ఉండే. సరే ఉండు చేసుకోవాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.